ఎక్కడైనా పెళ్ళంటే ఆనందం మొదలవుతుంది, కానీ ఈ ఇంట్లో పెళ్లి మాట అనగానే గందరగోళం అవుతుంది. ఇంతకీ పెళ్ళేంటో, ఈ గందరగోళం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీ. రాఖీ, నేను ఈ రూపంలో కత్తిలా ఉన్నాను కదా? దీపం గుర్తులా ఉందండి. అది మీరే చెప్పాలి. రాఖీ, నీతో ఈ ప్రపంచమంతా తిరగాలనుంది రాఖీ నాకు. అయ్యో అదేం భాగ్యమే, నిన్ను ఊరూరు తీసుకెళ్లే బాధ్యత నాదే. సరే గాని మన పెళ్లికి మన నాన్న ఒప్పుకుంటాడు అంటవా? ఒప్పుకోకపోతే నేను ఎదిరించి పెళ్లి చేసుకుంటారా నిన్న? అక్క ఇల్లు మా చిల్లు వస్తుంది, వెళ్ళిపి ఇల్లు. ఏంటి ఈ రాజు వస్తున్నట్టు ఇంకా రాలేదు? రాజా రాణి రాజా రాణి అబ్బా అలా చూడకు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. తింగరదాన, నా చూపులు కాదే వెనక పిన్ని చూడు పని సెల్ చేసుకో. సరే గాని మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటావా? ఒప్పుకోపోతే వెళ్ళిపోదాం. నన్ను మరి బాగా చూసుకుంటావా? ఎంత మాట అన్నావు రాణి, బాగా చూసుకోడమా. నా గుండె బలాన్ని నా కండ బలాన్ని కత్తుల్లా కరిగించి నీకు కష్టం లేకుండా చూసుకుంటా. చాలు రాజా చాలు, ఈ ఒక్క మాట చాలు. సరేగానే సిప్పులు తెగిపోయినావు, 200 ఎత్తబెట్టే. అదేటి గుండె అన్నావు కండ అన్నావు, నన్ను డబ్బులు అడుగుతావా? అంటే పెళ్లికి ముందు నువ్వు చూసుకోవాలి, పెళ్లి తర్వాత నేను చూసుకుంటాను. అమ్మో మా నాన్న వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను. బాబు గారు నమస్కారం, కలిసి చాలా రోజులైంది. మేడం నమస్తే. సారీ, ఒప్పుకోను. ఎంట్రీ సాంగ్ లేకుండా ఒప్పుకో. మీకు ఎంట్రీ సాంగ్ కావాలి అంతే కదా? మీరు డాన్స్ చేయడం కావాలి, అది కష్టం. మాది ఎలాంటి కుటుంబం అంటే సార్, అసలు నా పెంపకం గురించి చెప్పాలంటే 2 ఆడపిల్లలకి కన్నా తండ్రి ఎలా పెంచాలో అలా పెంచాను. అసలు పెద్ద కూతురిని పెంచానండి, నేను తల లేపు అనేంత వరకు లేపదు. ఏ చంటి, పిల్లల్ని ఎట్ట పెంచాలని నిన్ను చూసే నేర్చుకోవాలి. రైట్ రా. ఏమండి అసలు మన కుటుంబం గురించి మన పెంపకం గురించి చెప్పోసారి. చిన్నప్పుడు పిల్లలకి పాల డబ్బా లేకపోతే పక్కింటి వెంకట్రావు గారిని అడిగి పెంచాను. అలాగే బియ్యం లేకపోతే ఎదురింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. పిల్లకి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే వెనకాల సుబ్బారావు. ఏం చెప్పుకొచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడగలేదు. మనం ఎలా పెంచామని చెప్పమంటున్నానే. అదేనండి, చిన్నపిల్లకి మొన్న స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే అవన్నీ వద్దు, కష్టపడి పెంచాము మా ఆయన బంగారం అని చెప్పు చాలు. చెప్పాడు కదా. ఈ రోజు మన ఇంట్లో పెద్దమ్మాయికి పెళ్లి చూపులు. పెద్దమ్మాయిని రెడీ చేయి, చిన్నదాన్ని వదిలేకు. చిన్నదాన్ని కూడా రెడీ చేయి. పెద్దమ్మాయి ఒకవేళ పెళ్లి చూపులకు వస్తే చిన్నదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకు. వచ్చే దరిద్రుడు పెద్దది నచ్చకపోతే చిన్నది నచ్చిందంటాడు, పెద్దది హట్ అవుతుంది. పెద్దది హట్ అయితే చిన్నది ఆయన పెద్దది ఏం చేస్తుంది? లోపలుంది, వెళ్ళి రెడీ చేయి. నమస్కారం అండి. నమస్తే. ఎవడా నువ్వు? అదేనండి మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి. చెప్పి తగలాడగల. నమస్కారం మామయ్య గారు, నేను అల్లుడిని అని చెప్పి తగలాడే. ఏమనుకోకు, నా పలకరింపులు ఇలానే ఉంటుందా? ముందు నా కుటుంబం గురించి చెప్పాలి నీకు. నా పెంపకం ఎలాంటిదో చెప్తా. పెద్దమ్మాయిని ఎలా పెంచాను తెలుసా? నేను తల లేపు అంటే గాని లేపదు. పిలవమంటే అమ్మాయిని వచ్చింది. ఇంతవరకు నేను తల లేపని చెప్పేంత వరకు లేపదు కదా. అది మరి పెంపకం అంటే. చెప్పు మనోడికి. చిన్నప్పుడు పాల సీసా లేకపోతే పక్కింటి సుబ్బారావు గారిని అడిగి పెంచాను. మొన్నటికి మొన్న బియ్యం లేకపోతే వెనకంటి వెంకట్రావు గారిని అడిగి వీడికి చెప్పండి. వాడే పాల డబ్బులు అమ్ముకునేవాడు, వాడు చెప్పండి. నేను ఇంతకు నువ్వేం చేస్తుంటావు? పెద్ద బిజినెస్ అండి. పేద బిజినెస్? పేద బిజినెస్ పెద్ద బిజినెస్ అండి. అది చెప్పు క్లారిటీగా. తల్లేపమంటారండి? ఒకసారి తల్లేపమ్మా. లేపదు. నువ్వు చెప్పు. తల్లేపమ్మా. లేపదు. నేను చెప్తా. ఏమమ్మా తల్లేపు? అది మరి పెంపకం అంటే. చిచ్చి, ఈయన నేను పెళ్లి చేసుకోవాలా? ఈడంటే నాకు ఇష్టం లేదు నాన్న. నా హైట్ ఏంటి, నీ హైట్ ఏంట్రా? నీ కాలు రేటే, నా కాలు రేట్రా? ఇది అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి సరిపోతుంది అసలు. అది కాదమ్మా, పెళ్లి అవ్వక ముందే ముగ్గురు మీద ఇలాగ ఎక్కేకూడదు. పెళ్లి అయిన తర్వాత. ఎంత కోఆపరేషన్ రా మీకు.
అయినా ఈ నేను పెళ్లి చేసుకోను నాన్న. నేను ఇంకొకరిని ప్రేమించాను, ఈయనైతే నేను పెళ్లి చేసుకోను అసలు. అది వాడిని పరిచయం చేయి ఇగో. నేను పెళ్లి చేసుకున్నాను. మరి ఆవిడ చేసుకునండి, బయలుదేరి. ఇంకా పర్లేదండి, ఖాళీగా ఉన్నాను, డ్యూటీ కూడా మానేశాను, ఇంకెవరైనా ముందు పిలిపించండి. ఖాళీగా ఉన్న డ్యూటీ మానేసావా? చిన్నదాన్ని రమ్మను, అది రెడీ చేసావా? చేసే రమ్మను. అది పెద్దదానిలో కాదు, మన పెంపకం అలాంటిది. పాప వచ్చింది, బాగుందండి. చూసావా? మరి బాగుందంటే వేరా. ఆయన ఏదైనా ఓకేనని ఫిక్స్ అయ్యి వచ్చారు ఇప్పుడు. ఒకసారి తలెత్తమ్మా. ఎత్తదయ్యా పంపకం, చెప్పానా ఇప్పుడే. నాన్న పెళ్లి కొడుకు దరిద్రుడు వచ్చాడు, తలలేపమ్మా. అది చీచి, నాకు నచ్చలేదు ఇడు. అయినా నీ కాల్ రేట్ నా కాల్ రేట్ రా, నీ హైట్ రేట్ నా హైట్ రేట్ రా. ఎవడో చెప్తే నన్ను పిలుచుని చూడడానికి వచ్చేస్తా నువ్వు. ఇదిగో అమ్మా, మీ నాన్న ఎంత ఎదవైతే మాత్రం అందరి ముందు అవమానించాలి అలాగా? అయినా నాన్న, నేను ఇంకోటి ప్రేమించిన నాన్న పెళ్లి చేసుకుంటా. అవునా? దరిద్రుడు ఎవడు, వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎవరికి పుట్టాడు తెలియాలి కదా. ఆడు పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయనే చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను నేను ఇంట్లోంచి. అదేంటిది? చంటి మా. అక్కడ అడుక్కొచ్చి ఇక్కడ అడుక్కొచ్చి నీ పెళ్ళాం పెంచితే నెత్తి మీద గుడదీ నీ పోతివి, పిల్లలేమో గుడదీయకుండానే ప్రేమించే నీ అమ్మ కడుపు గంతలాడ. చూడవే, వాళ్ళిద్దరికి నచ్చలేదంట, బయలుదేరు. అది కదండి, ఖాళీగా ఉన్నాను, ఇంకో కూతురు ఉంటే. మరి నీ అమ్మ కడుపు కాల, నువ్వు ఖాళీగా ఉంటే నేను తండ్రిని అనుకున్నావు, బ్రోకర్ని అనుకున్నావురా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? పోరా, ఇంకా చూస్తావరా దిష్ట దరిద్రుడా. సారీ అండి. ఇప్పుడేదే నీకు. ఆఫ్టర్ 1 year, ఒక సంవత్సరం తర్వాత పిల్లల్ని చూడాలని నాకు ఉంది, సంవత్సరం అయిపోతుంది కదా. ఈ పిల్లల కోరికలు తీరడానికి మొగుళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయినా ఏం పర్లేదు, చూద్దాం పద. టికెట్లు ఎవరినన్నా అడుక్కో, తీసుకెళ్తాను. కొప్పుకుంటామమ్మా, కొప్పుకుంటాం. స్టీలు సామాన్లు, ఇనప పల్లెలు, పాత రేకులు, పాత డబ్బాలు ఇంటి ముందుకే వచ్చింది, వస్తే వెళ్ళిపోద్ది, మెర్రాకండి, రండమ్మా రండి. కొప్పమ్మా, కొప్పు కొప్పు. చూడండి అయ్య గారు, ప్రేమించిన కొత్త ప్రపంచం అంతా తిప్పంటే ఊరూరు తిప్పుతాడు, నీకెందుకు ఆ ఊసంతి ఎలాగ తిప్పుతాడు అనుకోలేదండి. సరే నువ్వు ఎక్కడ ఉండవు, నాకేదో పైన ఉందో చూసుకుని వచ్చేస్తాను. దాదా, ఇంత పెద్ద ఊళ్ళో అది ఎక్కడ చచ్చిందో, దానికి ఎవరు పుట్టారో, వాడేడో ఎక్కడ చచ్చాడో, ఇదొకటి గిన్నెలు అమ్ముకునే దానిలో ఉంది. ఇదిగో ఇక్కడ ఇలా అయిపోయావేంటే, గుడ్డలు చిరిగిపోయిన సెట్ ఏమిటి? అప్పటి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇదే చీరే నీకు? ఏంటి గిన్నెలు అమ్ముకుంటున్నావేంటే? నాన్న నేను మోసపోయాను నాన్న, ఆడిని పెళ్లి చేసుకుని. తండ్రిని వదిలేసి ఎవరిని పడితే వాడు వెనకపోతే జీవితాలు ఇలానే నాశనం అవుతాయి. ఇంతకు ఏడా దరిద్రుడు? నువ్వు గిన్నెలు అమ్ముకుంటున్నాడు, వాడేమమ్ముకుంటున్నాడు? కొప్పమ్మా, కొప్పు కొప్పు కొప్పు. ఇట్లా నువ్వు చేసుకున్నావు దీన్ని? అవును మాయ గారు. వీణ్ ఎలా ప్రేమించావే నాకు అర్థం కాదు. పెద్ద బిజినెస్ అన్నారు నాన్న. మీ అమ్మ ఏటన్నదే, ప్రపంచం మొత్తం తిప్పన్నదే. నేను ఊరు గలి గలి సొందు సొందు బొందు బొందులు తిప్పుతాను, కొప్పు కోసం ఊరు తిప్పుతాను. నువ్వు బాధ్యత గల మగాళ్ళగా ఉన్నావురా, చెప్పిన మాట మీద నిలబడ్డావు. సరే అంటే నువ్వెంత లేచిపోయావు, నువ్వు లేచిపోయావు, అది కూడా లేచిపోయింది. అది ఎక్కడ కనబడి వచ్చిందా? కత్తులమ్మా, కత్తులో సాన పెడతా, మంచిగా పెడతాం. ఆ కత్తి అంతే. మాయగారు మీరా? పళ్ళరాలు కొడతారు ఎవడరా మాయ నీకు? మాయగారు, మీ చిన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది నేనే. నువ్వేం చెప్పి తగలట్టావు, దాన్ని పెళ్లి చేసుకున్నావు? నా చూపులు సొరకత్తెల్లాగా ఉంటాయి అన్న పడిపోయినాయి. కండలు బాగా కొట్టి కొట్టి పెంచినట్టున్నావు, జీవితాంతం ఇదే కొట్టుడు. దేవుడా, సాన పెడతామండి, సాన పెడతావా? కత్తులకి, కర్రలకి, గొడ్లకి సాన పెడతామండి, సాన పెడతాం. గొడ్డలకి సాన పెట్టుకునేవాడు వాడు సాన పెడతాడంటే ఏ సాన పెట్టాడే నీకు? నాకు లేట్ గా తెలిసింది నాన్న. అందుకే ప్రేమించక ముందు నాన్నకు పరిచయం చేయాలి, వాడు కనుక్కుంటాడు ఎవడెవడు మంచివాడు ఎవడు కాదని. అమ్మ జీవితాలు తగలి. మామగారు పదును ఎక్కువ చూడండి, అటు ఇటు తిప్పుతాను. పోస్తే తెగిపోద్ది అక్కడ. ఇక్కడ వదిలేయండి, మా ఊరు పదండి. ఆ షర్టు మార్చి తగలడు, అడుగు తినేవాడికి ఆఖరి రోజులు వచ్చినట్టున్నావు. పో. ఏంటి ఇంకా ఖాళీగా తిరుగుతా, నువ్వు ఉన్నారా? కాదురా, నువ్వు నీకు పని పాట ఏం లేదురా, అది పట్టుకుని ఊపుతూ తిరుగుతున్నావు. ఎవరు దొరికితే వాళ్ళని కడదామనిరా? నాకు అర్థం కాదు. ఏం బిజినెస్ రా నీది? జాతరలో బోర్లు అమ్ముతుంటానండి. మరి బాగా పెద్ద బిజినెస్ అన్నావు. పెద్ద బోర్లు కూడా అమ్ముతానండి. పెద్ద ఫ్యామిలీ అన్నావు. ఆ జాతర మొత్తం మా ఫ్యామిలీ బోర్లు అమ్ముతారండి. కాదురా, మీరు జాతరలో బిజినెస్లు చేసుకునే వాళ్ళు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. అది గ్యాప్ వచ్చింది కదా, ఇంకెవరు లేరండి. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే
అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయించాము. వెల్కమ్ చంటి. థ్యాంక్ యూ. అన్నపూర్ణమ్మ గారు, మరి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? బలంగా ఓ పెళ్ళాన్ని పెట్టుకున్నాడు పక్కన. ఆ ఇంటికి ఈ ఇంటికి చాటొచ్చుకుని వెళ్ళి అడుక్కొచ్చి పెంచుద్ది. వీడు ఒక్కడ చాలడని మళ్ళీ ఇద్దరు కూతుళ్ళని ఇద్దరు అల్లుళ్ళని కూడా తీసుకొచ్చాడు కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, హౌ వాస్ ది స్కిట్? చంటి గారు వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. సో హ్యాపీ, మిమ్మల్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఇంకెవ్వరు చెప్పలేరండి. చాలా చాలా బాగా అనిపించింది. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఐ ఎంజాయ్. గుడ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. చంటి గుడ్ టు సీ ఇన్ జబర్దస్త్. వెరీ హ్యాపీ. అండ్ బాగుంది శ్యామ్, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.